నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. మనం చూడొచ్చు, గత కొద్ది రోజులుగా ఇండియా వ్యాప్తంగా కొన్ని పేపర్ లీకేజ్లు కావచ్చు. మనం చూసుకుంటే నీట్ పేపర్ లీకేజ్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత జరిగిన కొన్ని ప్రశ్న పత్రాలు లీకేజ్ అవ్వడం, తర్వాత ఎగ్జామ్స్ పెట్టి క్యాన్సిల్ చేయడం లాంటివి మనం చూస్తూ వస్తున్నాం. సో రీసెంట్ గా దీనికి సంబంధించి చూస్తే యూజీసీ నెట్ కి సంబంధించి కొన్ని పేపర్స్ అయితే ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అసలు దానికి సంబంధించి ఏ పేపర్స్ క్యాన్సిల్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే దాని గురించి మనతో పాటు ఈరోజు ఫోన్ ఇన్ లో ఉన్నారు. దిశ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఒక మెంబర్ శ్రీజ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు యూజీసీ నెట్ కి సంబంధించి పేపర్స్ అయితే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారని చెప్పి చూస్తున్నాం కదా, నెట్ పేపర్. సో ఏమేమి పేపర్స్ క్యాన్సిల్ చేశారండి? ఇంగ్లీష్, కామర్స్ ఇంకా సోషాలజీ పేపర్లు 3 మళ్ళీ క్యాన్సిల్ చేసి సెప్టెంబర్ లో రీ ఎగ్జామ్ పెట్టారండి. ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే వాళ్ళ నోటీస్ లో అయితే ఇర్రెగ్యులారిటీస్ ఉండే, కొన్ని తప్పులు ఉండే, వాటి వల్ల ఫేర్నెస్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు, అందుకని చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదా మరి పేపర్ కరెక్ట్ ఉందా లేదా, దాంట్లో స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి? అదే అందరి మైండ్ లో అదే ప్రశ్న ఉంది. ఎందుకంటే చాలా చిన్న చిన్న తప్పులు కూడా, స్పెల్లింగ్ మిస్టేకుల్లో తప్పులు అటువంటివి కూడా ఉన్నాయి. సో ఇట్లా దేశవ్యాప్తంగా జరిగే అతిపెద్ద ఎగ్జామ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎన్టీఏ అనే సంస్థ నిర్వహిస్తుంది. కానీ వాటిలో ఒక్క పేపర్ కూడా అది సరిగ్గా నిర్వహించట్లేదు ఎన్నో ఏళ్లుగా. అంటే ఇప్పుడు దీని వెనకాల కేవలం ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ చిన్న చిన్న కారణాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ దీని వెనకాల వేరే ఇంకా ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు? ఉండొచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనే కాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్ రిపీట్ కావటము, అటువంటివి కూడా, అంటే వాటి వెనక అంటే అనుమానంగానే ఉంటుంది కదా అది ఎట్లయింది అని. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైనా డిస్కస్ చేశారా ఇలా పేపర్ లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి? చాలా మంది కంప్లైంట్ చేశారు సంస్థకి. సో ఆ నేపథ్యంలో అసలు సంస్థ సరైన రెస్పాన్స్ ఇవ్వకుండే, అంటే చాలా వారాలు ఇప్పుడు ఆన్సర్ కి ఇవ్వకుండా అట్లా డిలే చేసుకుంటా పోయింది. ఇప్పుడు ఎట్టకెళ్ళగా మళ్ళీ ఇటువంటి డిసిజన్ తీసుకుంది. అయితే ఓకే అండి, ఇప్పుడు ఓవరాల్ గా మనకి ఇది ఇండియా లెవెల్లో ఉంటుంది కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ రాసి ఉండొచ్చు ఎగ్జామ్? మన తెలంగాణ నుంచి ఉండొచ్చు, ఇండియా నుంచి ఓవరాల్ గా? చాలా మంది ఉంటారండి, వేలల్లోనే ఉంటారు. ఎందుకంటే రెండు విషయాలకి రాస్తారు ఈ ఎగ్జామ్ అన్నది. ఒకటే ప్రతి సబ్జెక్ట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి కోసం వెతుక్కునే వాళ్ళందరూ రాయాలి ఈ ఎలిజిబిలిటీ టెస్ట్. సో అంటే మీరు హ్యూమానిటీస్ కానీ, ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీది ఒక ఎగ్జామ్ ఉంటది. రెండవది పిహెచ్డి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది రాస్తారు. ఎందుకంటే దీంట్లో ఇంకా హయ్యర్ కట్ ఆఫ్ వస్తే వాళ్ళకి యూజీసీ నుంచి స్కాలర్షిప్ వస్తుంది కనుక. సో ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఈ రోజు ధర్నా చౌక్ లో అయితే ఒక మహాధర్నా అయితే నిర్వహించారు కదా. సో దీనికి సంబంధించి మరి ఎలాంటి మీకు ఇప్పుడు స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? స్టూడెంట్స్ మధ్యలో డిమాండ్ ఇట్లకే ఉందండి. మాకు మొన్న జరిగిన నీట్ ప్రొటెస్ట్స్ లో ఏదైతే విన్నామో అదే ఇంకా కొనసాగుతుంది. సరైన విధంగా ఇవాళ ఎగ్జాముల్లో ఉన్న అవినీతి కానీ, అసలు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న సమస్యలను కానీ మనం గుర్తించి పోరాడాలి అన్నదే ఉందన్నమాట. అది కేవలం ఎవరో ఒకళ్ళ మంత్రి రాజీనామాతో కాకుండా వ్యవస్థలో ఉన్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవి సరిదిద్దుకునే అవసరం ఉంది. విద్య యొక్క ప్రైవేటీకరణ ఆపాలి అనే డిమాండ్ మేము ఎత్తుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే విద్య బజార్లో అమ్మే సరుకులుగా మార్చేస్తారో అట్లాంటప్పుడు ఇంకా మళ్ళీ ఆ సిస్టమ్ మొత్తంలో ఎక్కడి నుంచి అయినా కూడా అవినీతి కానీ అవన్నీ దూరుకొని వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది నెట్ పేపర్ కి సంబంధించినటువంటి అంశం. సో నెట్ పేపర్ కి సంబంధించి 3 పేపర్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దానిలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి, ఇతర కారణాలు చూపెట్టి క్వశ్చన్స్ రిపీట్ అయినాయని చెప్పేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి ధోరణి తప్పితే ఇంకోటి ఏం కనబడట్లేదు. దీనికి సంబంధించి ఈరోజు దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి ధర్నా చౌక్ లో అయితే భారీ ధర్నా అయితే నిర్వహించబోతున్నారు. సో మనం ఆ ధర్నాను కూడా లైవ్ కవరేజ్ చేస్తాం. అక్కడ వాళ్ళ డిమాండ్ ఏంటి, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు,
అండ్ అదే విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ కావచ్చు, దీనికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తున్న సంస్థ ఉందో మరి దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, మరి ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ ఉంటారు, ఎంతమంది స్టూడెంట్స్ యొక్క జీతాలు ఇలా నాశనం అయిపోతున్నాయి దాని గురించి మనం ఈరోజు లైవ్ కవర్ అయితే మనం అక్కడి నుంచి చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మన క్యూఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నిజాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే క్యూఆర్ టీవీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.